రెండు అంశాలు సార్. ఒకటి, లోకేష్ పాదయాత్ర ముగింపు. ఈ పాదయాత్ర వల్ల పార్టీకి కానీ, అతనికి కానీ, వ్యక్తిగతంగా అతనికి కానీ, లేకపోతే పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏంటి ఒక పాదయాత్ర ప్రయోజనం అనేది? సాధారణంగా ఏమి ఆశించి చేస్తారు? ఈ పాదయాత్ర ఎలా సాగింది? రెండోది, ఇద్దరి మధ్య పొత్తు ఉంది, కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మేనిఫెస్టోలు తయారు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. మళ్ళీ నేను రానని పవన్ కళ్యాణ్ అనడం, ఆ తర్వాత వెంటనే చంద్రబాబు ఇంటికి వెళ్ళడం, ఇప్పుడు వస్తానని ఆయన చెప్పటం. ఏంటి ఈ మతలబ్ ఏంటి? ఈశ్వర్ గారు, మీకు పెద్దలు విజయబాబు గారికి, రాజుకి నమస్కారం. ప్రేక్షకులు కూడా ఆయన చాలా విషయాలు మీరు మాట్లాడేశారు ఆల్రెడీ. పబ్లిక్ లో నలుగుతున్న సమస్యలు, వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా వచ్చేసినాయి. ప్రత్యేకంగా నేను చెప్పడానికి ఏం మిగలేదు. అయితే ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారికి ఒక సందిగ్ధం ఉంది. ఐ థింక్ హీఈస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక రకంగా నాకు ఆయన చూస్తే జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నాడు అఫీషియల్ గా. మేము కూడా దాన్ని రికగ్నైజ్ చేస్తూ లాస్ట్ మీటింగ్ లో కూడా తీర్మానం చేశాం, జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఏ కార్యక్రమాలైనా చేస్తాయని. అలాగే తెలంగాణలో ఎలక్షన్స్ కూడా కలిసి చేశాడు. చేసిన ఆయన ఇండిపెండెంట్ గా తెలుగుదేశంతో మాట్లాడుకుంటూ, తెలుగుదేశంతో ఏదో పొత్తులు అలా రకరకాలుగా మనం వార్తలు చూస్తున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు, కానీ ఏదో సమన్వయ కమిటీలని సమన్వయం చేసుకోవడం కోసం, అలాగే మేనిఫెస్టో కోసం పనిచేస్తున్నారని మనం వార్తల్లో చూస్తున్నాం. దానికి క్రెడిబిలిటీ ఎంత ఉంటది అనేది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలోనూ మెదులుతున్న ప్రశ్న, ప్రతి కాపు లేదా జన సైనికుల్లోనూ మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ మన పార్టీనేమో జనసేన మరి బీజేపీతో పొత్తులో ఉంది కదా, బీజేపీకి సంబంధం లేకుండా వీళ్ళు మళ్ళీ సపరేట్ గా ఇలా చేస్తారు అన్నదానికి ఆ ప్రశ్నకి సమాధానం జన సైనికుల్ని బాగా వేధిస్తుంది. వాళ్ళకి సమాధానానికి ఆన్సర్ లేదు. నంబర్ 2, ఇదే విషయం మీద మనం అక్కడ మీటింగ్స్ లో లేం కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, బానుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు కాబట్టి దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను వాళ్ళ గుంటూరు నుంచి రేపల్లో వచ్చాను, ప్రస్తుతం రేపల్లో ఉన్నాను. దారిలో నాకు సంబంధించిన మా నియోజకవర్గమే కాబట్టి 4-5 చోట్ల ఆగాను. వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ బీజేపీకి అంటే పాత టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడిన వాళ్ళతోటి కాపులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటుంది ఏంటంటే, మీరు జనసేన మీరు పొత్తులో ఉన్నారు కదా, మీరు కూడా టీడీపీలో పొత్తులోకి వెళ్తారా అన్నప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే, బీజేపీ కార్యకర్తగా ఒక ఆఫీస్ బేరర్ గా పొత్తుల విషయాలు ఏమీ ఎవరు మాట్లాడలేదండి. అదేదన్నా ఉంటే నేషనల్ కమిటీ, మా జాతీయ కమిటీ లాస్ట్ మినిట్ లో చూస్తుంది, ఎలక్షన్స్ స్కెడ్యూల్ వచ్చినాక మాట్లాడతారే కానీ ఇప్పుడు మాట్లాడరు. కాబట్టి వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ పొత్తులు విత్ తెలుగుదేశం. మరి అలాంటప్పుడు నాకు కూడా కామన్ గా మీతో మాట్లాడిన వాళ్ళకు వచ్చిన అనుమానమే నాకు కూడా ఒకటి వస్తుంది. టీడీపీతో కలిసి వెళితే మనం లాభపడతాం, టీడీపీతో కలిసి వెళదాం, జనసేన ఆల్రెడీ వెళ్ళిపోయింది, మనం కూడా వెళ్ళడం మంచిదే అని పార్టీలో చర్చ కానీ, లేకపోతే మనం ఎందుకు వెళ్ళాలి, ఈ రకంగా దూషించాడు, తన అవసరానికి వాడుకున్నాడు, ఆ తర్వాత వెన్నుపోటు పొడిచాడు, చంద్రబాబు మోడీ గారినే స్వయంగా దూషిస్తూ సభలు పెట్టారు, ఢిల్లీలో పెట్టారు, ఈ రకంగా చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ నమ్మి మనం ఆయన దగ్గరికి వెళ్తే మనకున్న క్రెడిబిలిటీ పోతుంది. వద్దు. ఈ రెండింటిలో ఏదో ఒకటి రాష్ట్ర శాఖ నుంచి మీ అధిష్టానం తీసుకుంటుందా, తీసుకోదా? మరి తీసుకుంటే ఈ రెండిట్లో ఏ అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది? ఏ అభిప్రాయం వెళ్ళేది సాధారణ జనానికి వచ్చేటటువంటి అనుమానం? భారతీయ జనతా పార్టీలో సగటు కార్యకర్త 2 అభిప్రాయంతో ఉన్నాడు. అంటే వాళ్ళు కంటెస్ట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి కంటెస్ట్ మీద ఎమ్మెల్యేనో ఇంకోటి అవ్వాలని ఇంట్రెస్ట్ ఏముండదు. వాళ్ళు ఐడియాలజికల్లీ దే ఆర్ కనెక్టెడ్ టు ఎదర్ ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, బీజేపీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి. వాళ్ళు ఏమంటారంటే, మనకి వచ్చేది లేదు పోయేది లేదు, ఈజ్ నాట్ ఎ ట్రస్టెడ్ మెంబర్. అది టైమ్ అండ్ అగైన్ మనకి కనిపించింది, ప్రూవ్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ మనం అదే బాటలో ఎందుకు వెళ్ళాలి అనేది సగటు కార్యకర్తలో మీరు ఎక్కువగా వింటారు. లేదు నేనేదో వెంటనే ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి అన్నప్పుడు ఈ కాంబినేషన్స్ అన్ని పనికొస్తాయేమో అని కొంతమంది మాట్లాడవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయంగా చూడాలి, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా మనం చూడలేం. ఓకే సార్, ఇది బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే, మీ అధిష్టానం రేపు ఎన్నికల సమయానికి మీ పార్టీ అభిప్రాయం, రాష్ట్ర పార్టీ అభిప్రాయం తీసుకుంటుందా, తీసుకోదా? అప్పుడు ఏం చెప్తారు మీరు? ఎన్నికలు దగ్గర పడుతోంది. ఐ థింక్ ఈ 2 ఒపీనియన్స్ వస్తాయి. ఓకే,
ఈ రెండు ఒపీనియన్స్ వస్తాయి, ఎక్కువ తక్కువగా ఉండొచ్చు. వాళ్ళు ఎవరిని అడుగుతారు, ఎంతమందిని అడుగుతారు అనే దాన్ని బట్టి డెఫినెట్ గా ఒపీనియన్ దీని మీద డిస్కషన్స్ ఉంటాయి. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. కొంతమంది ఇండైరెక్ట్ గా చెప్తారు, కొంతమంది సభలోనే చెప్తారు, కొంతమంది రాసిస్తారు. ఇవన్నీ కూడా ఐ థింక్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. విభిన్నమైన అభిప్రాయాలు అధిష్టానానికి చెప్తారు. ఓకే. ఇప్పుడు అధిష్టానం ఏ ఒపీనియన్, ఎలాంటి క్యాల్కులేషన్ లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటది అనేది మనం చెప్పలేని అంశం కాబట్టి నేను ఐ హావ్ టు పాస్ దట్. నేను దాని మీద కామెంట్ చేయలేను. హౌఎవర్, జన సైనికుల్లో మెదులుతున్న క్వశ్చన్స్ మాత్రం యాజ్ అన్ యావరేజ్ ఓటర్ గా అనుకోండి, లేదంటే ఒక కాపుగా అనుకోండి, ఒక రాజకీయంలో పనిచేస్తున్న కార్యకర్తగా అనుకోండి, నాకు ఉన్నాయి. ఓకే. ఏముందంటే, ఇప్పుడు చంద్రబాబు గారిని సీఎం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అయినప్పుడు జనసేన అనే పార్టీతో అసలు పనేముంది? ఈ రాష్ట్రంలో జనసేన అనేది అందరికీ తెలియదేమో కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉందని దాదాపు 100% ఆఫ్ ద పాపులేషన్ కి తెలుసు కదా. వాళ్ళు ప్రతి ఊర్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుకుని బావో, అన్నయ్యో, మావయ్యో, ఇంకొకళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకుంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేయాల్సిన అవసరం ఏముంది కదా. అయితే పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం మీద వీళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉందంటే, పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటే డెఫినెట్ గా వీళ్ళలో కొంత ఇంట్రెస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? నెక్స్ట్ క్వశ్చన్ అది. నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు సగం సీఎం కి ఒప్పుకుని ఉంటారా? ఈయన అడిగి ఉంటాడా? ఆయన ఎస్ అని ఉంటాడా? ఒప్పుకుని ఉంటాడా? ఒప్పుకోడా? సరే, నేనేమన్నానంటే నాకు తెలియదు కాబట్టి మీరేం చేస్తారు, ఒప్పుకుంటే మీరేం చేస్తారు, ఒప్పుకోకపోతే మీరేం చేస్తారని అడిగాను. ఒప్పుకుంటే మేము పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తామనేది జనరల్ గా వస్తున్న వాయిస్. అలా ఒప్పుకోకపోతే, పబ్లిక్ గా ఒప్పుకోకపోతే మాది ఎవరి దారి వాళ్ళదండి, పవన్ కళ్యాణ్ తో మాకేం పెద్దగా సంబంధం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గతంలో ముఖ్యమంత్రి పదవి అనేది మనకి ముఖ్యం కాదు, సీఎం పదవి అనేది ముఖ్యం కాదు. వైఎస్ జగన్ ని మనం అధికారంలోంచి దింపడం మన లక్ష్యం కానీ, చంద్రబాబుని సీఎం చేయడం మన లక్ష్యం కానీ, సీఎం పదవి మన లక్ష్యం కాదని ఓపెన్గా ఆయనే చెప్పేశారు. మళ్ళీ అడుగుంటారా కార్యకర్తల నుంచో పార్టీ నేతల నుంచో వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు ఏదైనా చిన్న డ్రామా లాంటిది లోపల ఏదైనా జరిగే అవకాశం కూడా ఉండొచ్చా? సార్ ఈశ్వర్ గారు, అలాంటి డ్రామాలు ఇందాక విజయబాబు గారు చక్కటి మాట చెప్పారు. కాపులు అంత అమాయకులు కాదు. వాళ్ళకి వీలు కాక ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి డిఫరెంట్ పార్టీల్ని మోస్తున్నారేమో కానీ అంత చైతన్యం లేని వాళ్ళైతే కాదు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి ఒప్పుకున్నాడా? అలా ఒప్పుకున్నట్టుగా పబ్లిక్ లో మాట్లాడితే, ఒక స్టేట్మెంట్ వస్తే డెఫినెట్ గా మేము పవన్ కళ్యాణ్ గారితో ఉంటాం. ఎంతమంది ఉంటారనేది వేరే డిబేట్. అది జనరల్ పర్సెప్షన్ చెప్తున్నాను. ఒకవేళ పబ్లిక్ లో అలా గనక డిక్లేర్ చేయలేని పక్షంలో, చెయ్యని పక్షంలో ముందు మీరు మా ఓట్లు వేయండి, మేము మాట్లాడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, పోస్ట్ ఎలక్షన్స్ మేము మాట్లాడుకుంటాం. దానికి మాత్రం యావరేజ్ జన సైనికుల్లో యాక్సెప్టబిలిటీ ఆల్మోస్ట్ జీరో అండి. ఆల్మోస్ట్ జీరో. మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడుకుందాము అనేది పెద్ద న్యూస్ ఏమీ కాదు, మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏదన్నా ఉంటే ఇప్పుడు పబ్లిక్ లో మాట్లాడాలి, పబ్లిక్ గా మాట్లాడాలి, ఓపెన్ గా ఆఫర్ ఇవ్వాలి. ఇదిగో మీకు సీఎం ఇంత, పవన్ కళ్యాణ్ గారు 2 years సీఎం ఉంటారు, 3 years సీఎం ఉంటారు, 1 year సీఎం ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పబ్లిక్ లో డిక్లేర్ చేయాలి. మీకు ఇన్ని ఎమ్మెల్సీలు ఇస్తారు, మీకు ఇన్ని ఎంపీ పదవులు వస్తాయి, మీకు ఇన్ని పదవులు వస్తాయి, ఇన్ని అవకాశాలు వస్తాయి, మీకు కూడా నిజంగా మీరు కోరుకున్నట్టుగా రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారు అని కనుక చెప్పగలిగితే, అంత ట్రాన్స్పరెన్సీ ఉంటే చంద్రబాబు నాయుడు గారిలో జన సైనికుల్లో మెజారిటీ అటు మొగ్గే అవకాశం ఉంటది. అది కాని పక్షంలో ఐ థింక్ జనసేన ఎఫెక్ట్ ఏమి ఉండదు, పవన్ కళ్యాణ్ గారి మాటలకి పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. కొంతమంది అభిమానులు ఉంటారు బ్లైండ్ గా, వాళ్ళు ఏంటంటే మాకు పాలిటిక్స్ కంటే కూడా మరి మా అభిమాన నటుడనో, పవన్ కళ్యాణ్ గారనో, పవర్ స్టార్ అనో వేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. బట్ దట్స్ నాట్ పొలిటికల్. పొలిటికల్ గా ఇవాళ పెద్ద క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారి ముందున్నది ఏంటంటే, కెన్ హీ డిక్లేర్ పవన్ కళ్యాణ్ యాజ్ సీఎం ఫర్ ఎ ఫైనైట్ పీరియడ్?
దీనికి రైట్. రెండో సమస్య ఉంది. అంటే ఓన్లీ పొలిటికల్ కార్యకర్తలుగా మాట్లాడుకుందాం మనం. అలాంటి సిచ్యువేషన్ వస్తే తెలుగుదేశం పార్టీకి ఇంకొద్దిగా పెద్ద డేంజర్ అని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఓకే. 40 సంవత్సరాల నుంచి బీసీ కమ్యూనిటీస్ అన్ని కూడా ఇది మా పార్టీ అని, నిజంగానే తెలంగాణలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, అనేక మంది బీసీ వర్గాల వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు నాయకులయ్యారు. వాళ్ళందరూ కూడా మేము ఈ పార్టీని మోసాము, ఇన్నాళ్ళు మేము మోస్తే పవన్ కళ్యాణ్ వచ్చినందుకు, పవన్ కళ్యాణ్ ఏదో సపోర్ట్ చేస్తానందుకు ఆయన్ని సీఎం చేస్తారా మ్మ్. అన్న వాదనలో ఐ థింక్ బీసీ వర్గాల్లో డివిజన్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి సిచ్యువేషన్ ఇది. కరెక్ట్. మ్మ్. ఈ పవన్ కళ్యాణ్ గారితో అనేది ఫైర్ తో ప్లే చేయటమే. ఆయన మ్మ్. ఫైర్ తో ప్లే చేయటం వ్యూహాత్మకంగా చూస్తేనండి, జనసేనతో ఆయన ప్రయాణం అనేది ఫైర్ తో ప్లే చేయటమేను. అయితే ఇక్కడ బిఫోర్ ఐ క్లోజ్, ఈశ్వర్ గారు నాది ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మీరు చూపిస్తున్న విజువల్స్ లో ఆ, మా పార్టీ నాయకుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు. అవును. ఆ, అది పొరపాటున ఎలా కనిపిస్తుందంటే, కామినేని శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఏదో రీసెంట్ గా ఓకే, ఓకే. అదే వరల్డ్ ఫైల్ విజువల్ సార్, అది ఫైల్. అది కొద్దిగా అండి మా కామినేని గారిని పక్కకు తీసేస్తే, ఎందుకంటే అది ఫైల్ భారతీయ విజువల్ జనతా సార్, పార్టీ ఇంకా డిసైడ్ అది చేయలేదు. ఫైల్ అది. భారతీయ జనతా పార్టీకి ఇంకా ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఓకే. ఇవన్నీ అంత ఈజీగా తేలే అంశాలు కాదు కాబట్టి అలాంటి Right. ఇంప్రెషన్ వస్తుందేమో చూసుకోవాలి. చాలా 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 చక్కగా విశ్లేషించారు.